సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఈ రోజున ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేసేదను. ఇక్కడ ఒక భక్తుడు దేవుని కలవాలని కోరుకుంటున్నాడు, దేవుని దర్శించాలని కోరుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో నమస్కారం చేయాలని ఆశపడతా ఉన్నాడు. నేను ఆయన సన్నిధికి వెళ్ళి నమస్కారం చేస్తా అని తన కృతజ్ఞత, తన ఆనందం, ఇంతకాలం నా దేవుడు చేసిన మేలుకు నేను ఏం చెల్లించగలను అంటూ అతగాడట దేవుని దర్శించుకుంటూ దేవునికి నమస్కారం చేయాలని కోరుకున్నాడు. తప్పేం కాదుగా. అయితే వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఏం తీసుకెళ్తే ఆయన సంబరపడతారు, ఏమైతే ఆయన ఇష్టపడతాడు? ఈరోజు ఈ మాటలు విన్నప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఏం తీసుకెళితే బాగుంటుంది, ఇదైతే దేవునికి బాగా ఇష్టంగా ఉంటుంది అనుకుని కొన్ని మాటలు మాట్లాడాడు. ఏం తీసుకెళ్తాడట? దహన బలులను, ఏడాది దూడలను అర్పించునా, వేల కొలది పొట్టేడను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకి సంతోషం కలుగుతుందా? అంటే విస్తారమైన తైలాన్ని, నదులు ప్రవహిస్తాయే అంతటి తైలాన్ని, బాగా బలిసిన వయసులో ఉన్న దూడను, లేదనుకుంటే వేలాది పొట్టేళ్ళను తీసుకొచ్చి నేను ఆయనకి సమర్పిస్తే ఆయనకి సంతోషం కలుగుతుందా? అంటే దేవుణ్ణి సంతోషపరచాలి అనే ఒక ఆలోచన ఉంది. ఒక పక్కన నా శాపం తొలగిపోవటానికి, నా పాపానికి పరిహారం కలగడానికి అంటూనే ఉన్నాడు. అంటూనే నదులంత విస్తారమైన తైలం తీసుకెళితే, అంటే దేవుని దర్శించడానికి తైలం తీసుకెళ్తాడు. ఎంత? ఒక కుండతోనో లేకపోతే ఒక బిందితోనో ఒక పాత్రతో కాదట, విస్తార నదులంతా. అంటే దేవునికి ఆనందం దీనివల్ల కలుగుతుంది అని అతగాడే ఆలోచన. మనకు కూడా చాలాసార్లు ఏమనిపిస్తుంది తెలుసా? ఇది చేస్తే దేవుడికి సంతోషం, గుడి కడితే దేవుడు సంబరపడతాడు, లేదంటే ఈ దానం చేస్తే దేవుడు సంబరపడతాడు, లేదంటే ఈ పని చేస్తే దేవుడు సంబరపడతాడు అని చాలాసార్లు మనం అనుకుంటూనే ఉంటాం. కానీ నీవు అనుకునేది ఒకటి, దేవుడు కోరుకునేది ఒకటి. దేవునికి ఏది సంతోషం కలుగజేస్తుంది? మొదటిది. రెండవదట, దేవుణ్ణి ఆనందం కలుగ చేయగలిగిన శాల్తీలేమిటి? మరో మాట. ఇతను అనుకున్నది ఇదైతే ఉత్తమం, ఇదైతే మంచిది, నాకు అనిపిస్తుంది ఫలానా వస్తువు తీసుకెళ్తే దేవుడు సంబరపడతాడు అని. మరి మనం లోకానుసారంగా ఉన్న వ్యక్తులం కాదు గనక ఏదో పళ్ళో పలహారం తీసుకెళ్ళి ఇవ్వం.
కానీ ఇట్లాంటి ఆశ కలిగిన మనిషితో ఆయన అన్నాడు కదా, నన్ను దర్శించడానికి వస్తారా, నా సన్నిధిలో మోకరించడానికి నమస్కారం చేయడానికి వస్తారా, చాలా సంతోషం. అయితే మీరు ఓ పని చేయాలి. ఎలా రావాలి అని తర్జన భర్జన పడుతున్నారుగా, ఏం పట్టుకొస్తే బాగుంటుంది, కానుకనా లేక ధాన్యాన్న, మరి ఏది తీసుకెళ్ళి ఆయన సంబరపెడదాం, సంతోషపరుద్దాం అంటే 8వ వాక్యంలో చక్కని మాట రాసి పెట్టాడు. చదవండి ఆ మాట. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. ఇప్పుడు ఆయన మనసులో మాట ఏమిటి చెప్పనా, ఆయనకు ఎవరు వచ్చి నమస్కారం చేసినా, ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు అయ్యా నీ సన్నిధిలో నేను మోకరిస్తున్నాను, నిన్ను దర్శించుకోవడానికి వచ్చాను అంటే ఆయన ఒకే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, ఉత్తమమైనది మీకు తెలియచేయబడింది. ఈ ఉత్తమము అనే దాన్ని నీవు ఆయన సన్నిధికి తీసుకుని వెళ్ళగలగాలట. కనుక దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు ఉత్తమమైన, మంచిదైన, దీవెనకరమైన, దేవుని సంతోషపరిచే ఆ పదార్థమైన, ఆ యొక్క స్థితినైనా, ఆ వస్తువునైనా మనం ప్రభు సన్నిధికి తీసుకుని వెళ్ళుదుముగాక. మరి ఏం తీసుకెళ్ళాలి? దేవుని వాక్యం చాలా తేడాగా చెబుతుంది, ఉత్తమమైంది తీసుకురమని. ఏమిటంట ఉత్తమం? మీకు కొన్ని మాటలు చెప్పి చివరకు వస్తాను. ద్వితీయోపదేశకాండంలోకి వెళదాం. ద్వితీయోపదేశకాండంలో 10వ అధ్యాయము 12వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి, నీవు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేను బాగా వినండి మాట, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందును అను మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్నేమడుగుతున్నాడు అంటూ రాసి అక్కడ ఒక మాట రాశాడు. ఇక్కడ రాస్తున్న మాట ఏమిటి తెలుసా, నీకు మేలు కలిగేటట్టుగా, అంటే నన్ను దర్శించడానికి వస్తున్న నీకు మేలు జరిగేట్టుగా, నా సన్నిధిలో నమస్కారం చేయడానికి వస్తున్న నీ కుటుంబానికి మేలు జరిగేటట్టుగా నువ్వు చేయాల్సిన పని ఏమిటో తెలుసా, నేను ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకుంటాను, నేను ఆయన చెప్పిన మాట ప్రకారమే నడిచి వెళతాను అనేటట్టుగా నా సన్నిధిలో నీవు ఈ మాట నేను నెరవేరుస్తానయ్యా అని ఒక తీర్మానం నువ్వు చేసుకుని ఆయన దగ్గరకు రావాలట. ఆయన చివరిలో అన్న మాట ఏమిటి తెలుసా, ఈ మాట తప్ప నేనేం కోరుకున్నాను, మీరంటున్నారు వెండి ఇచ్చేదా, బంగారం ఇచ్చేదా, బండి ఇచ్చేదా అని. నేను అవన్నీ కోరుకోలేదుగా, కానీ ఏం కోరుకున్నాను? చివరి వాక్యం మళ్ళా చదవండి. నీకు మేలు కలుగునట్లుగానే దగ్గర మొదలు పెడదాం. నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక, అనుసరిస్తాను అనే మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు ఆయన, నేను నీ కట్టడలను అనుసరించి నడుస్తాను అనే మాట ఉందే, నీకు ఆ తీర్మానం ఉందే, దాన్నేగా నేను అడిగేది. అంటే ఈ రోజున నువ్వు యెహోవాను దర్శించాలి అనుకున్నా, దేవుని దీవెన నీ గుమ్మంలో అడుగు పెట్టాలి అనుకున్నా, నిన్ను బట్టి నీ పిల్లలు దీవెనకరంగా ఉండాలి అనుకుంటే దర్శించడానికి వచ్చినవాడా, ఆయన పాదాల దగ్గర నమస్కారం చేయడానికి విచ్చేసిన సహోదరి సహోదరులారా, ఈ శుభవేళ ఈ మాటలు వింటుండగా దేవుడు ఏమంటున్నాడో తెలుసా, ఉత్తమము. ఈ ఉత్తమమైన కార్యం నువ్వు చేయి. ఏమిటయ్యా ఉత్తమం అంటే, నువ్వు ఒక తీర్మానం చేయాలి నా సన్నిధిలో. ఎలాంటి తీర్మానం? నేను నీకు మేలు చేసేటగా, నేను ఎల్లప్పుడూ నీ కుటుంబం మేలు చేసేటగా నేను కొన్ని ఆజ్ఞలను ఇచ్చాను, కట్టడలను ఇచ్చాను. ఈ రెండింటిని తప్పక నేను నెరవేరుస్తానయ్యా అని నువ్వు మాటిస్తే చాలు, అదే నాకు ఉత్తమమైనది, అదే నేను ఇష్టపడేది. కనుక నేను నీకు తొందరపడి మాట ఇవ్వలేను అని మనుషులట ఉత్తమమైన దాన్ని వదిలిపెట్టారట. తనకు దోచిన విస్తార తైలం పట్టుకుని బయలుదేరారట. బాగా బలిసిన అదిగో పొట్టేళ్లను తీసుకుని నేను యెహోవాను దర్శిస్తాను అంటే ఆయన అంటాడు, నీ బలులు నాకేలా, మీ అర్పణలు నాకేలా, ఏ రోజైనా నాకు ఇది తెచ్చివ్వండి అది తెచ్చివ్వండి నేనాడు చెప్పలేదుగా. మీ బలులు యందు నాకు ఇష్టం లేదు,
కారణం ఏమిటంటే రాదగిన రీతిగా వస్తారు కానీ మీ మనసు మాత్రం దూరంగా ఉంటుంది, మనిషి మాత్రం దగ్గరే ఉంటారు. అదేగా నాకు బాధాకరమైంది అంటూ దేవుడు ఎంత తేటగా వివరంగా చెప్పాడండి. ఆ చెప్పిన మాటలో అంటున్నాడు, ఆయన మాటను, ఆయన ఆజ్ఞను, ఆయన కట్టడను నేను తప్పక నెరవేరుస్తాను అనే మాట ఒక్కటేగా నీ నుండి నేను కోరుకునేది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలుగా కృపలో సాగుతున్నాం. ఆరాధనలో మనం చాలా నమ్మకంగా నడుస్తున్నాం. కానీ ఈ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం తప్పక నేను నెరవేరుస్తానయా అని ఎప్పుడైనా మాట ఇచ్చావా? అదేగా నేను కోరుకుంటాను అంటున్నాడు. అదొక్కడే నేను ఇవ్వలేనంటున్నావు నువ్వు. మరి దీవెన రమ్మంటే ఎలా వస్తుంది? కనుక ఈ రోజున మొదటి విషయం ఏంటంటే తీర్మానము. ఏమని తీర్మానము? అయ్యా, నువ్వు ఏ ఆజ్ఞలైతే నాకు ఇచ్చావో, నాకు ఏదైతే చట్టం చేసి ఇది కట్టడా అని నియమించావో, ఇది శాసనం అని చెప్పావో, ఇది నా ఆలోచన నువ్వు చెప్పావో, దానిని తప్పక నేను నెరవేరుస్తాను అని ఈ రోజున మాట ఇస్తే ఆయన అంటున్నాడు, ఉత్తమం అంటే ఇది తీసుకున్న దగ్గరకు రండి. మరి ఈ రోజున ఆ మాటను తీసుకుని నువ్వు తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళగలవా? దేవుని దగ్గర మోకరించాక ప్రభువా, నిన్ను దర్శించడానికి వచ్చానయ్యా, నీకై వందనాలని చెప్పి నువ్వు ఏదైతే చెప్పావో మార్చకుండా అక్షరాల నెరవేర్చి కట్టడను అనుసరించి నడిచాను, నీ ఆజ్ఞల ప్రకారం నేను చేశాను అని నాకు మేలు చేస్తానని మాట ఇచ్చావుగా, ఆ కార్యం చేయవని దేవుని దగ్గర మోకరించే మనస్సాక్షి ఉందా? ఈరోజు ఒక క్షణం ఆగి ఆలకించి మనం దేవుడి దగ్గర ఎంత చెలగాటం అంటే అంత చెలగాటం ఆడుతుంటాం. మీరు నాకు కాబట్టిన వాళ్ళుగా చెబుతున్నా, అవసరం ఉన్నప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటాం, గోలగోలగా ఏడుస్తాం, పక్కన వాళ్ళు కూడా ఏడిపిస్తాం. అవసరం తీరినా, రోగం కుదిరినా, బాధ పోయినా, సమస్యలు తీరిపోయాక ఆయన మాట కానీ కట్టడ కానీ గుర్తుండదు. అసలు మర్చిపోయినట్టుగా వ్యవహరించి సాగి వెళ్ళిపోతూనే ఉన్నాం. అలా నీవు వెళ్ళిపోవడం వల్ల దేవుడట రే ఓ కృతజ్ఞత లేని వ్యక్తిలాగా అయిపోయాడుగా. కష్టాలు వచ్చినప్పుడేమో నా పాదాల దగ్గరకు వస్తాడు, అయిపోయినాక కనీసం కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోతున్నాడుగా. ఈరోజు ఈ మాటలు విన్న సహోదరులారా, ఎవరికి వాళ్ళు ఒక్కసారి ఆగి ఆలకించండి. మన దేవుడు ఈ రోజు వరకు మనం బ్రతికించాడంటే ఆయన దయ మాత్రమే, మనల్ని బ్రతికించాడంటే కృప మాత్రమే, ఈ మందిరంలో అడుగు పెట్టగలిగామంటే ఆయన కనికరం మాత్రమే. మరి ఈ రోజున నీ మాట ప్రకారం, నీ ఆజ్ఞ ప్రకారం నేను నడిచానయ్యా ఆయన దగ్గర మోకరించగలగాలిగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాక మీలో ఎవరైనా దేవుడికి చాలాసార్లు మాట ఇచ్చానండి, దాటిపోయాను అనుకుంటున్నారా? ఒకవేళ మీలో ఎవరైనా ఆయన కట్టడలు తెలుసు కానీ ఆచరించలేకపోయాను అని కంగారు పడుతున్నారా? దేవుడు ఇంకా నీకు అవకాశం కలుగ చేస్తా ఉన్నాడు. ఆ మాటేగా నేను కోరుకుంటున్నాను. అసలు ఎంత చక్కని మాట అండి. ఇదేగా నాకు కావలసింది. నాకు ఎవరు కావాలంటే నా కట్టడల కోసం నిలవగలిగిన వాడు, నడవగలిగిన వాడు కావాలి. అదేగా నేను కోరుకునేది. నేను కోరుకునేది ఏమిటో తెలుసా? నిశ్చయముగా నా ఆజ్ఞల ప్రకారం నడవాలి. మీకు ఎప్పుడు జ్ఞాపకం చేసే ఒక చరిత్ర జ్ఞాపకం చేస్తారు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. దావీదు, ఈ పక్కన సౌలు. దావీదు పోకడ వేరుగా ఉంటుంది, సౌలు నడత వేరుగా ఉంటుంది. సౌలుకు దేవుడు చెప్పాడు, అమాలేకులను హతం చేసిరా అన్నాడు. తిరిగి వచ్చాక దైవజనుడు వచ్చి, అయ్యా దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు చేశావా అనగానే అతను ఏమంటాడు, చేశాను అన్నాడు. మరి అరుపులు వినబడుతున్నాయి కానీ అడిగాడు. అవా నీ దేవుని కొరకు అర్పణలుగా వాళ్ళు మా సైనికులు మా వాళ్ళు తెచ్చారులే అంటూ అదొక ఘనకార్యం చేసినట్లుగా సునాయాసంగా తీసి ఆ పక్కన పెట్టాడు దేవుని మాట. వెంటనే సమూయేలు ఎంత పశ్చాత్తాపపడి బాధపడ్డాడు అంటే, అయ్యో ఏమిటి ఎంత జరిగిపోయింది అంటే, నువ్వు దేవుని చిత్తం చేయకపోగా చేసినట్టుగా మాట్లాడుతున్నావు, చేసినట్టుగా నటిస్తున్నావు, చేసినట్టుగా బొకాయిస్తున్నావు మన భాషలో. సౌలు అమాలేకులను చంపావా? అయ్యా నువ్వు చెప్పినట్టే చేశానయ్యా అంటున్నాడు, కానీ అరుపులు వినబడుతున్నాయి. అంటే ఇతను ఏ మనస్తత్వం కలిగిన వాడంటే, మేలుకేమో దేవుడు కావాలి, తల మీద కిరీటం పెట్టడానికి దేవుడు కావాలి, రాజరకం వచ్చాక దేవుడు మాట వినడు. కానీ బొకాయించడం, నేను చేశానులే
నేను జరిపించేయాలని నాకంతా తెలుసులే. అది ఎంత ప్రమాదకరం. చివరికి సమూయేలు ఆ మాటలు విని చాలా నొచ్చుకున్నాడు. అరే, దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు, కానీ ఈ అవకాశం అన్ని ఇతరులు వినియోగించుకోలేదుగా. దేవుడు చెప్పినట్టు చేయకుండా చేశానని అంటున్నాడా? సమూయేలు మొదటి గ్రంథంలోకి వెళదాం. అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఆ 15వ అధ్యాయంలోకి వెళ్ళి 15:28. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా నేను నేడు యెహోవా ఇశ్రాయేలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన వాని చేతిలో ఈ రాజ్యం పెట్టబోతున్నాడు. ఆమేన్. విన్నారు ఈ మాట? సౌలు ఎవరో దేవుడి చిత్తం చేసినట్టు నటించేవాడు. దేవుని చిత్తం సగం చేసి సగం మానేవాడు. సౌలు ఎవరో బొకాయింపు సంఘానికి అధ్యక్షుడు. ఎవరయ్యా ఈ సౌలు అని అడిగితే ఎంతకీ ఒక నరుడి మాటకైనా విలువిస్తాడు, కానీ దేవుని మాట అంటే విలువ లేకుండా బ్రతికే వ్యక్తి. ఆకాశమందున్నాడు, దేవుడు చూచాడు, ఓ చక్కన మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీవు ఈ పని చేసావు కదా, దేవుడు నా మాట ప్రకారం చేస్తే నేను నీకు మేలు చేస్తాను అని అన్నాడు అక్కడ ద్వితీయోపదేశకాండంలో. కానీ నువ్వేం చేశావు? నా చిత్తం నా కట్టడ చెయ్యకుండా చేసినట్టుగా బొకాయిస్తూ వస్తున్నావు కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏడు యెహోవా ఇశ్రాయేలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి తీసివేసి కాదు, లాగివేసి అంటే మేలు చేయాల్సిన దేవుడు ఇప్పుడు లాగివేస్తున్నాడట. మేలు చేస్తానని అక్కడ చెప్పాడా? నువ్వు ఎప్పుడైతే దేవుని మాట తప్పి బుకాయించడం మొదలుపెట్టి సగం చేసి సగం చేయకుండా నేను కూడా సంఘంలో సభ్యుడిని అనుకుంటూ ఊరేగుతూ ఉంటే రాజుగారి చేతిలో రాజ్యాన్నట నీ కుదరదులే పక్కకుండు అని పక్కన పెట్టలా. దేవుడు ఎంత రోషం కలిగిన వాడు తెలుసా? అతని చేతుల నుంచి లాగి ఉత్తముడు ఒకడున్నాడట, ఆ ఉత్తముని చేతిలో పెట్టాను. విన్నారు ఈ మాట? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఉత్తమాన్ని కోరుకుంటున్నాడు. ఇది ఉత్తమము. ఏది ఉత్తమము? నేను ఆజ్ఞా మాట ఇచ్చాను కనుక దాని ప్రకారం మీరు నడుస్తానని మాట ఇస్తే అది నాకు సంబరం, అది నేను కోరుకుంటున్నాను, అది నా దృష్టికి ఉత్తమమైనది. ఉత్తమమైనది నువ్వు చేయలేదు అనుకో, వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా? రాజ్యాన్ని లాగివేశాడట. దేవుడే రాజ్యం లాక్కుంటే నువ్వేం చేయగలవు? ఆ తర్వాత సౌలుకి చెమటలు బట్టే వణికిపోతున్నాడు. అయ్యో, నా రాజ్యం దేవుడే లాక్కున్నాక ఎవరికి ఇచ్చాడట? మరొక ఉత్తముడికి ఇచ్చాడట. ఆ వాక్యం పూర్తి చేద్దాం, చదవండి ఆ మాట. నీకంటే ఉత్తముడు. ఆయన కోరుకునేది ఉత్తమమే కదా. ఉత్తమం ఏది ఉత్తమం? ఇదిగో ఇది ఉత్తమం అన్నాడు. అది ఆయన మాట వినడం ఉత్తమం అన్నాడు. రెండోది ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దావీదును చూసి ఉత్తముడు అంటున్నాడు. మరి దావీదుకి సౌలుకి తేడా ఏమిటి? ఏమిటయ్యా తనలో ఉన్న గొప్పతనం అంటే, దావీదు తన జీవిత కాలం ఒక తపన ఉండేదట. ఏమిటది? నేను దేవుని హృదయాన్ని ఎరిగి ఆయన సంతోషపరిచేట్టుగా హృదయానుసారుడుగా నేను బ్రతకాలి. ఎంత ఆశ అండి అతనికి! అతని ఆశ ఎంతసేపు ఏమిటో తెలుసా? నా దేవుడు నన్ను రాజు చేశాడు, మంచిదే, కానీ నేను ఇప్పుడు సంతోషపెడతా? ఆయనకు సంతోషం కలిగి చేసే పని నేను చేయాలి, ఆయన సంతోషం కలిగే కార్యం నేను చేయాలి, ఆయన సంతోషం చేసే పని నేను కలుగ చేయాలి. అతను చాలా ఉత్తముడట. ఈ రోజున నేనైనా మీరైనా దేవుని దృష్టిలో ఉత్తములుగా ఉన్నామా? ఉత్తముడు అనే పదానికి వస్తే దేవుని మందసాన్ని తీసుకొస్తా ఉన్నాడట. 6 అడుగులకి నడిచేటప్పుడల్లా వధ చేసి బలి అర్పించి దేవుణ్ణి స్తుతిస్తూ నార వస్త్రాలు, యాజకులు వేసుకునే బట్టలు వేసుకుని ప్రజల మధ్యలో ఆరాధన చేయడం మొదలుపెట్టాడట. ఆకాశమందున్న దేవుడు చాలా సంబరపడ్డాడట. నేను ఇతనికి రాజరకం ఇచ్చాను, సింహాసనం ఇచ్చాను, కిరీటాన్ని పక్కన పెట్టాడు, రాజబట్టలు పక్కన పెట్టాడు, పరిగెత్తే రథాన్ని వదిలిపెట్టాడు, ముందు వెనక పరిగెత్తే జవానులు వదిలిపెట్టాడే, నా ప్రజలతో ఆరాధన చేస్తున్నాడా? ఆహా, ఎంత ఉత్తముడు! ఈ రోజున దేవుడు ఉత్తముడు లక్షణాలు ఆయనలో చూస్తూ ఉన్నాడు. అంటే ఉత్తముడు లక్షణం కొట్టొచ్చినట్టుగా కనబడుతుందిగా. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నా ప్రాణప్రియుడిని యేసుని బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి చెబుతున్నాను, దేవుడట ఉత్తమమైన దాన్నే కోరుకుంటూ ఉన్నాడు. ఉత్తమం అనగా దేవుని చిత్తము చేయుటయే ఉత్తమం, దేవుని కట్టడ ప్రకారం నడవడమే ఉత్తమము. అట్టి ఉత్తమంగా నేను నడుస్తాను నువ్వు మాట ఇస్తే
ఆయన సంబరపడతాడట. ఇదేగా నేను కోరుకున్నది, తైలాన్ని కోరుకోలేదుగా, నేను కావలసినంత గొర్రె మేకలను కోరుకోలేదుగా, నా మాటకు లోబడేవాడు ఉంటే నాకు ఆనందము. మరొక్క మాట కూడా చెబుతాను. ఇర్మియా గ్రంథంలో ఒక వాక్యం చదువుతారా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 22వ వాక్యం. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున, నీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయూ ఇవ్వలేదు. సహోదరులారా, ఒకసారి వినండి. మీ పితరులను నేను ఐగుప్తు నుంచి తీసుకొచ్చాను. ఆ రోజున లక్షల మంది వచ్చారు. తీసుకొచ్చాను కనుక నాకు బలి అర్పిస్తారా, బలిపీఠం కడతారా, ఇది చేస్తారా, అది చేస్తారా, నేను ఎప్పుడు అడగల వాళ్ళని. అసలు బలి గురించి కానీ అర్పణ గురించి వాళ్ళతో ప్రస్తావించాలని నేను. కానీ నేను చెప్పానో తెలుసా? చదవండి ఇప్పుడు 23. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చాను. బలులు కోరుకోవాలా? ఎంత ఇస్తావు, ఎన్ని గొర్రెలు ఇస్తావు, ఎంత ఉదయాలు ఇస్తావు, ఎంత సాంబ్రాన్ని ఇస్తావు నేను అడగల. నేను ఈ ఆజ్ఞను మాత్రమే వాళ్ళకి ఇచ్చా. ఏమిటా ఆజ్ఞ? ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. ఆయన ఇచ్చిన మాట ఏమిటంటే, మీరు నా మాటలు అంగీకరించిన ఎడల. వినడం చాలామంది వింటారు, కానీ అంగీకరించే వాళ్ళు ఎంతమంది? నేను చెబితే మీరందరూ వినరు, వింటారు, కానీ అంగీకరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ అంగీకరించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మనం ఏ గుంపులో ఉన్నట్టు? ఇప్పుడు వెండి అడగల, ఆయన బంగారం అడగల. నేను ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని అంగీకరించే మనసు నీకు ఉండాలి. ఇప్పుడు ఆయన కోరుకునేది విస్తార తైలం కాదు, ఆయన కోరుకునేది గొర్రె మేకల మందలు కాదు, కోడె దూడలు కాదు, నీకు పుట్టిన ఒక్కడైన జ్యేష్ఠుడు కాదు. ఆయన అది కోరుకోవటంలా. ఆయన కోరుకునేది ఏమిటో తెలుసా? ఆలకించేవాడు కావాలి. ఇదేగా నేను కోరుకునేది అంటున్నాడు దేవుడు. తర్వాత వాక్యం చదవండి. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి అందు నీకు క్షేమం కలిగే మార్గాన్ని నేను ఆజ్ఞాపిస్తా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నడిపించే క్షేమకరమైన మార్గంలో మీరు నడవాలని ఆజ్ఞాపిస్తున్నా. ఆదేశం బాగుందిగా. తర్వాత వాక్యం. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గక ఉండిరి, ముందుకు సాగక వెనక తీయచ్చు, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి, వారి దుష్ట హృదయ కాఠిన్యమును బట్టి నడుచుచూ వచ్చిరి. ఈ ఉత్తమమైన రెండవది ఏమిటంటే, నేను మీ పితరులను తీసుకొచ్చినప్పుడు బలి అర్పించమని అడగల. అది కావాలి, ఇది కావాలి, నాకు నైవేద్యం పెట్టండి అని నేను అడగల. కానీ ఒక మాట చెప్పే వాళ్ళకి, నా మాటలు విని అంగీకరించండి, నడిపించే మార్గంలో నడవండి. ఇది ఒక్కటే నేను చెప్పాను. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? పొరపాటున నీ మాట వినం, నువ్వు చెప్పిన మార్గంలో మేము నడవం అంటూ మరో విచిత్రమైన మాట మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? చాలాసార్లు చెప్పాం కానీ నీ మాట వినమని, మళ్ళా మా వెనకబెడతావు ఎందుకు? ఆ బైబిల్లో ఆ మాట ఎంత చక్కగా రాయబడిందండి. మీరు వినను అని చెబుతూనే వస్తున్నారుగా. అంటే మన ఆత్మీయ జీవితంలో నేను తైలం తెస్తా అంటే నీ తైలం నాకెందుకు? గొర్రె మేకల మందల తెస్తా, క్రొవ్వినవి నాకెందుకు? నా కొడుకునైనా ఇస్తా, నీ కొడుకు నాకెందుకు? నాకు కావలసింది ఎవరో తెలుసా? ఉత్తమైనది చేయగలిగిన వాడు కావాలి. ఎవరా ఉత్తమంగా? మాట అంగీకరించి ఆయన ప్రకారం ఎవరు నడుస్తారో వారు నా దృష్టిలో నేను అంగీకరించే బిడ్డలై ఉంటారు. వాళ్ళ క్షేమం కలుగుతుంది. ఎవరు అంగీకరిస్తారో అది ఉత్తమమైన జీవితము. దేవునికే మహిమ కలుగునగాక. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఒక క్షణం ఆగి ఆలకించి ఆ ఉత్తమమైన కార్యక్రమాల్ని మనం చేయగలిగితే ఎంత బాగుంటుంది. కనుక నీ జీవితంలో ఉత్తమం ఏది అని అడిగితే దేవుని మాట వినడం, నీ ఆజ్ఞల ప్రకారం నడుస్తానయ్యా అని చెప్పడమే ఆయనకిష్టమైన ఆలోచన. అది ఉత్తమమైన కార్యము. రెండవదిగా నీ వెండి బంగారాల కంటే, నీ ధూపం కంటే, నీ సాంబ్రాణి కంటే కూడా నాకు అవసరమైంది ఒకటే ఉంది. అదేమిటంటే నా మాటను అంగీకరించి దాని ప్రకారము మీరు నడవగలిగిన వాళ్ళై ఉండాలి. దేవునికే మహిమ కలుగునగాక. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఉత్తమమైనది ఏదో తెలియచేయబడిందిగా. చివరి మాట ఏమిటో తెలుసా? మీకా గ్రంథంలోని ఆ 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. 6, 8 చివరి వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం. ఆ మాట వినండి.
మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, న్యాయాన్ని అనుసరించి నడుచుటయు, కనికరమును ప్రేమించుటయు, కనికరాన్ని ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఎట్లా ప్రవర్తించడం అంట? దేన మనసు కలిగి మందిరంలో సంచరించాలి, దేన మనసు కలిగి ఆయన సందులో ప్రార్థించాలి, ఆయన ఎదుట ప్రవర్తించే తీరు. ఈ రోజున బాగా ఆలకించండి. ఆయన ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నా, ఆయన ఎదుట ఎలా వ్యవహరిస్తున్నా, నీవు దేవుని సన్నిధిలోనట దీనుడివై ఉండాలట, దేన మనసు కలిగిన వాడవై ఉండాలట. నా దేవుడు చూస్తున్నాడే, ఆయన మహాజ్ఞాని, ఆయన జ్ఞానం ముందు నా జ్ఞానం ఎంత, ఆయన చేసే హస్తపు కార్యాల ముందు నా ప్రార్థన ఎంత. ఒక్క క్షణం ఆగి ఆలకించి న్యాయమును ప్రేమించుట, న్యాయమును అనుసరించుట, కనికరాన్ని కోరుకునుట, కనికరాన్ని ప్రేమించుట, ఎన్ని చక్కని మాటలు రాయబడ్డాయి. ఇది ఉత్తమం. మరి ఈ రోజున న్యాయం ఉందా, కనికరం ఉందా, ఆయన సన్నిధిలో ఉన్నానని ఒక భయం ఉందా? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నా జీవితంలో ప్రభువా జరిగిన పొరపాట్లు నేను ఒప్పుకుంటున్నాను, నా తప్పిదాలు మన్నించయ్యా అని ఈ రోజైనా నీవు ఆయన వైపు తిరిగి సరి చేసుకోగలిగితే ఉత్తమమైనది. ప్రభు తేటగా చెబుతూ వచ్చాడు. మొదటిది ఆయన మాట వినేవాడు ఉండాలి, రెండవది అంగీకరించేవాడవై ఉండాలని బైబిల్ చాలా తేటగా వివరంగా చెప్పిన ఆ మాటలు మీరు మనసులో పెట్టుకుని ఇక మీదట ఆయన చిత్తమేదో ఎరిగిన వారై ఆయన చిత్తానుసారమైన నడకను కలిగిన వ్యక్తులై నడవడమే కాకుండా మీరట ఆయనను నేను సంతోషపరచాలి. కనుక కనికరాన్ని ప్రేమిస్తాను అనే పదంతో నీ జీవితం మొదలవ్వాలి. ఇక మీదట నేను న్యాయంగా వ్యవహరిస్తాను, దేవుడు నా న్యాయకర్త అనే అనుభవంలోకి నువ్వు వచ్చి అడుగులు వేయగలిగితే నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఆయన మాట్లాడుతున్న మాట మరలా జ్ఞాపకం చేస్తాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. ఏం తీసుకుని నా దగ్గరకు వస్తావు? విస్తార తైలాన్ని తీసుకొస్తావా? నీ పెద్ద కొడుకుని ఇస్తావా? కాదనుకుంటే గొర్రె మేకలను ఇస్తావా? బాగా బలిసిన కొవ్వే దూడన తెస్తావా? ఇదా నేను కోరుకునేది? ఉత్తమమైనది నీకు తెలియచేశాను. ఈ ఉత్తమమైన కార్యాలు చేసి నన్ను దర్శించు అంటున్న వేళ ఆయన దగ్గర మోకరిద్దామా? పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ప్రజలను జాగ్రత్తగా నీ మాటలు విని గుండెల్లో దాచుకుని వెళ్ళేటట్టుగా ప్రజల మనసును స్థిరపరచండి అయ్యా. ఉత్తమమైన దాని కొరకే బ్రతకగలిగేటట్టుగా, నీ కొరకు పయనించగలిగినట్లుగా ఇక్కడ మాటలు విన్నవాళ్ళైనా నీ ద్వారా దీవించబడాలి. నీ కనికరం వాళ్ళ మీదకి దిగి రావాలి. ఇతడు ఉత్తముడని దాని వీధిని గురించి చెప్పిన మాట ప్రతి వారి గురించి చెప్పబడగలిగే ఒక సాక్ష్య జీవితం కలిగి ఉండడానికి కార్యం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ కలగాలయ్యా. నీ రాకడ కొరకు సిద్ధపాటు కలగాలి. కృపతో నింపి నడిపించి నీ రాకడ కొరకు ఆయత్తపరచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.